Hello, hi, very good afternoon, namaste. Welcome to Lalita Jewelers Presents. ఊ అంటావా? ఊ అంటావా? నేను ఆల్వేస్ ఊ అంటాను. నువ్వు దేనికైనా ఊనే అంటావు కదా. దేనికైనా కదరా, లైఫ్ లో సక్సెస్ కి, గెలవడానికి, ముందుకు పరిగెత్తడానికి, బాగా ఎదగడానికి ఊ అంటాను. నువ్వు దేనికి అనుకున్నావు? నేను దేనికి అనుకోలేదు మాస్టర్. సరే నువ్వేమంటావు? ఊ అంటావు, ఊ అంటావు అంటే పరిగెత్తడానికి, నడవడానికి, నాతో కలిసి రావడానికి, అదే దీనికి మాత్రం ఊ అంటా నేను. అలా ఎందుకంటే ఏదో ఫన్గా కానీ బేసిక్గా. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే హేమ, కాంప్రమైజ్. అంటే లైఫ్లో ప్రతి పర్సన్ ఏదో ఒక చోట కాంప్రమైజ్ అవుతాడు. అది ఎదగడానికి కావచ్చు, గెలవడానికి కావచ్చు, సక్సెస్ అవ్వడానికి కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. లైక్ ఇప్పుడు టీనేజ్లో మనం ఒకలా బిహేవ్ చేస్తాం. ఎలా? టీనేజ్లో నీకు హృతిక్ రోషన్ ఉన్నా, నాకు ఐశ్వర్య రాయ్ ఉన్నా, ఇంకా 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 ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటాం. అది టీనేజ్. అదే ఒక డిగ్రీకో బీటెక్కో వచ్చిన తర్వాత కొంచెం జాబ్ చేస్తున్న టైంలో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తే చాలు, ఓకేనా, మనల్ని నమ్మి లైఫ్ పార్ట్నర్ వస్తే చాలు అనుకుంటాం. బట్ 30 వచ్చిన తర్వాత 30+ కాంప్రమైజ్. ఎవరు వస్తే వాళ్ళనే చేసుకుంటాం. నాకు రావు రమేష్ గారే కనిపిస్తున్నారుగా ఆ కాంప్రమైజ్ అన్నప్పుడు. వస్తే అదే చేసుకుంటాం కదా. సో ఇప్పుడు నిజంగా చాలా మందికి 30 తర్వాత కూడా, అంటే ఇంకా స్టిల్ పెళ్ళి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బేసిక్ గా లైఫ్ పార్ట్నర్ విషయంలో కాంప్రమైజ్ అనేది కంపల్సరీ అని అంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అంటే లైఫ్ పార్ట్నర్ అనే కాదు, అసలు వాళ్ళు అవుతారా అవరు అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఎనీవే నా కాలర్ అయితే రెడీగా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం, వాళ్ళేమంటారో చూద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. చెల్లి. ఎవరు చెల్లి? అప్పు. కాదక్క. మల్లిక. జాను. లక్ష్మి. అవునక్క. అవును అక్క కాదురా, లక్ష్మి అని చెప్పింది నేను. కాదు, జాను. 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 అక్క ఎలా ఉన్నావు అక్క? నేను చాలా బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అక్క. ఈ చాలా రోజుల తర్వాత నీ వాయిస్ లో జోష్ ఎనర్జీ కనిపించింది. నిజంగా? అవును. ప్రతిరోజు జాను జోష్ గా లేదు, ఈ మధ్య కాలంలో తనకి హెల్త్ బాగాలేదన్న సంథింగ్ కొంచెం డల్నెస్ అయితే కనిపించింది. బట్ ఈ రోజు యాక్టివ్ గా కనిపిస్తున్నావు, తెలుసా, వినిపిస్తున్నావు. అవునా? నేను ఎంత యాక్టివ్ గా ఉన్నాను, బట్ మీరు కూడా నాకంటే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారుగా. ఎస్, నువ్వు మాట్లాడే మాటలతోనే మాకు ఎనర్జీ వస్తుంది జాను. అదే, తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు. లేదు అదే చెప్తున్నా, నువ్వు ఒకటేస్తే మేము మా వాళ్ళు 2 వేస్తున్నారు కదా. తగ్గొద్దు అల్లుడు, నువ్వు తగ్గొద్దురా. అయ్యో, అలా ఉంటే ఎలాగండి? అక్క నాకు అనుకో కాంప్లిమెంట్ ఇస్తున్నా, బట్ మీరు ఇస్తున్నారా? జాను, చెప్పండి. నేను నీకు పర్సనల్ గా ఇస్తా, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్. యూట్యూబ్ లో ఇస్తారా అయితే? యూట్యూబ్ లో ఇస్తా. మరి ఏమి స్పెషల్స్ ఈరోజు? ఈరోజు స్పెషల్ ఏంటంటే, అక్క రాలేదు, మౌనిక అక్క, బట్ ఈ రోజు రాలేదు, ఏంటి? ఈ రోజు నిన్న మౌనికకి పనులు ఉన్నాయి, అందుకే రాలేదు. అవునా? అంటే మౌనిక అక్క ప్లేస్ ని నన్ను రీప్లేస్ చేయమంది, కొంచెం ఒంట్లో బాగాలేదంట. అవునా? ఎస్, అందుకనే మౌనిక కోసం ఫోన్ చేసేవాళ్ళు. ఫీల్ అవుతారు కదా. చాలా ఫీల్ అవుతున్నాను నిజంగా. మౌనిక ఉంటే అసలు అది వేరు. మౌనిక చేయి పట్టుకోగానే ఇలా మగధీరా సినిమాలో రామ్ చరణ్ కాజల్ చేయి పట్టుకున్నట్టు, ఇది మౌనిక చేయి కాదు అంటదన్నమాట. ఇవాళ టాపిక్ ఏంటంటే కాంప్రమైజ్. నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అసలు నిజంగా కాంప్రమైజ్ అవుతావా? అవుతాను. ఓకే, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అవుతావు? ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఐ మీన్ అది గుడ్ అవునే, లేదంటే ఏదన్నా సరే కాంప్లిమెంట్ అవుతాను నేనైతే. అవుతావు. సూపర్, నైస్. కొంతమంది లేదు, ఈ అమ్మాయికి యాటిట్యూడ్ లేదు, ఈగో లేదు కదా. అంటే నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వ, నాకు ఈగో యాటిట్యూడ్ కొన్ని విషయాలు కాదు, 100లో 99 అవ్వవు హేమ. ఏదో ఒకటి అవుతావు. లేదు, ఐఎమ్ వెరీ కాంప్రమైజింగ్ పర్సన్. అర్థం చేసుకోవట్లేదు. చూసావా జాను, నా పక్కనున్న వ్యక్తి కూడా నన్ను నమ్మట్లేదు.
తెలుసు నేను కామెంట్స్ బాగా చేస్తున్నారు. ఈ పాడు సమాజంలో నన్ను ఎలా బ్రతకమంటావు జాను? చూసా హేమ ఏంటంటే అసలు మీ అమ్మాయిల కాదు, comments ఎక్కువ చేస్తున్నారు. ఎవరైనా నేను కాంప్రమైజ్ అవుతాను అంటే సీరియస్ గా ఇన్నోసెంట్ గా చెప్తారు. హేమ నవ్వుకుంటూనే నేను కాంప్రమైజ్ అవుతానని ఏమండి చెప్తాను. బాలు గారు ఏంటి అమ్మాయిల కామెంట్ ఎక్కువ చేస్తున్నారేంటి మీరు అసలు? కాదు, నువ్వు టీవీ చూడట్లేదు కదా అసలు. ఇగో జాను మీద మనం అలగాలి తెలుసు, ఎందుకంటే టీవీ చూడదు. మనం ఏ కలర్ షర్ట్ వేసుకున్నామో, ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నామో, ఏ కలర్ కళ్ళజోడు అవి ఉన్ని పెట్టుకున్నామో చూడదు జాను ఇవన్నీ. ఎందుకు నువ్వు అలా అంటావు మా జానుని? మా జాను టీవీ చూడకపోయినా మన మీద ప్రేమతో కాల్ చేస్తుంది చూసావా? జాను అది మెచ్చుకో. నువ్వు నెక్స్ట్ టైం టీవీ కూడా చూడాలి, ఓకేనా? నెక్స్ట్ టైం ఈ రోజు మార్నింగ్ మీ లైవ్ టీవీ చూసాను కదా. యాక్చువల్ గా ఏంటో తెలుసా, టీవీ చూస్తుంటే మనకు రేటింగ్ వస్తుంది. ఎందుకో నీకో విషయం చెప్పనా, నువ్వు టీవీ చూసావు అనుకో, అందులో బాలు కనిపిస్తాడు కదా, బాలుని నువ్వు చూడాలనేది అతని ఆశ. ఇప్పుడు దానికి ఇంకొక ప్రశ్న ఉంది, నేను చెప్పనా? చెప్పు. ఇప్పుడు నేను టీవీ పెట్టి టీవీ చూసాను అనుకో, బట్ మీకు ఏమైనా సౌండ్ వినిపించింది అనుకో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో ఆ టీవీ చూడు అంతే, వాల్యూమ్ పెట్టొద్దు. టీవీ మ్యూట్ లో పెట్టేసి టీవీ మాట్లాడు, ప్రాబ్లం ఏముండదు, ఓకేనా? అవునా? ఎస్, ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను, ఇగో- బాయ్.